జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రధాని మోడీ గారు మరో సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇంతకు ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటి అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? మొన్న ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో ఇస్లామిక్ తీవ్రవాదులు దాడులు చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ దాడులను చేయించింది పాకిస్తానే అనేది బహిరంగ రహస్యం. దాంట్లో దాపరికాలు ఏం లేవు. వాళ్ళు లంగా మాటలు ఎన్ని మాట్లాడినా కూడా, డకాట్ మాటలు అన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళకి అది అలవాటే కాబట్టి. కానీ దీని వెనుకున్నటువంటి రహస్యం అందరికి కూడా తెలుసు. పైగా మన భారత ప్రభుత్వం ఈ దాడికి పాకిస్తాన్కు ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను సేకరించి వాటిని 30 కీలకమైనటువంటి దేశాలకు అందించింది. అంటే రేపు మనం ఈ పాకిస్తాన్ పైన కనుక దాడి చేస్తే ఆ దేశాలు అడ్డు చెప్పకుండా ఉండేందుకు గాను భారత ప్రభుత్వం ఈ ముందు జాగ్రత్తలు అయితే తీసుకునేది. చూడండి ఎంత పక్కా ప్లాన్గా మూవ్ అవుతారు మనోళ్ళు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా కని విని ఎరుగని రీతిలో ఈ యుద్ధ సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. పాకిస్తాన్లోని అణుస్థావరాలతో పాటు పాకిస్తాన్ ఆర్మీ బేస్లు, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క మిలిటరీ స్థావరాలు, పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్లు, ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఈ నేవీ బేస్లు, అలాగే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI కార్యాలయాలే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఈ ఏర్పాట్లన్నీ కూడా చకచక పూర్తి చేస్తుంది. ఇకపోతే యుద్ధం ఏ సమయంలోనైనా కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉండాలి. అయితే మన భారత్ పాకిస్తాన్ పైన చర్యలు చేపట్టకుండా ఉండేలా పాకిస్తాను ఒక దిక్కుమాలినటువంటి ఒక దిగజారుడు ప్లాన్ ఒకదాన్ని వేసింది. అది ఏందయ్యా అంటే, ఈ నెల రష్యా రాజధాని అయినటువంటి మాస్కోలో విక్టరీ పీరియడ్ అయితే జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ పైన సాధించినటువంటి విజయానికి గుర్తుగా రష్యా ఈ విక్టరీ పీరియడ్ని అయితే నిర్వహిస్తుంది. ఇకపోతే ఈ పీరియడ్కు రష్యా మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా ఆహ్వానించింది. అంతేకాకుండా ఈ విక్టరీ పీరియడ్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరవనున్నారు. దీంతో ఇదే అదునుగా భావించినటువంటి ఈ పాకిస్తాను ఈ రష్యాలో జరగబోయేటటువంటి ఈ విక్టరీ పీరియడ్ కార్యక్రమంలో తాను కూడా పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఎలాగోలా మోడీ గారి కాళ్ళు పట్టుకొని ఈ యుద్ధాన్ని ఆపించాలని చెప్పేసి పాకిస్తాన్ పన్నాగం అయితే పన్నింది. సిగ్గులే ఒకరమన్నా కూడా. దానికంటే ఏదన్నా తాగి చచ్చిపోతే మేలు కదా, ఆ బతికేదానికంటే. ఇందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకునింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రధాని మోడీ గారు రష్యాలో జరగనున్నటువంటి ఈ విక్టరీ పీరియడ్కు వెళ్ళకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ విక్టరీ పీరియడ్ పర్యటనను ప్రధాని మోడీ గారు అర్ధాంతరంగా రద్దు చేసి పారేశారు. తాను ఈ పరిస్థితుల్లో రష్యాకు వచ్చి విక్టరీ పీరియడ్లో పాల్గొనలేనని చెప్పి రష్యాకైతే తేల్చెప్పేశారు. దీంతో ఈ పాకిస్తాను చైనాలకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయిందన్నమాట. ఇకపోతే మోడీ గారు తన పర్యటనను రద్దు చేసుకుంటే మరోవైపు మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. చివరికి ఈ నెల 5 మరియు 6వ తేదీల్లో తాను పర్యటించవలసినటువంటి హిమాచల్ ప్రదేశ్ పర్యటన కూడా, అంటే హిమాచల్ ప్రదేశ్ అంటే అది మన దేశంలో ఉన్నది, ఆ పర్యటన కూడా రాష్ట్రపతి గారు రద్దు చేసుకున్నారు. అంటే ఈ లోపే భారత్ పాకిస్తాన్ పైన దాడి చేయబోతుందన్నమాట. అర్థమవుతుందా? అంటే ఏదో ఉండాలి మ్యాటరు. మొత్తం మీద మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ను అన్ని రకాలుగా దెబ్బతీయడానికి అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తున్నాం గవర్నర్ అనమాట. అయినా కూడా ఏ మాత్రం కూడా సిగ్గు, లజ్జ, బిడియం, నలుగురు చూసి నవ్వుతారని కూడా లేకుండా ఈ పాకిస్తాను ఈ పెహల్గాం దాడికి మాకు ఏ సంబంధం కూడా లేదు, ఏ సంబంధం కూడా లేదు, మేము పతితులమో అని చెప్పేసి ఎన్నెన్నో మాట్లాడుతుంది. నాకు ఇంకా చాలా మాట్లాడాలని అనిపించింది, కానీ కొన్ని విషయాల్లో మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే ఆడబిడ్డలు ఉంటారు, చూస్తూ ఉంటారు కాబట్టి కొన్ని ఓపెన్గా మాట్లాడలేకపోతున్నా. దీని పత్తి వ్యాపారాలు, దీని కథ, దీని సింగారం ఎవరికి తెలియదు కనుక. అంతెందుకే స్వామి, ఈ లష్కరే తోయిబా చీఫ్ ఉన్నాడు కదా హఫీజ్ సయీద్ గాడు, వాడి నెత్తిన $10 మిలియన్ రివార్డు ఉన్నది. ఎందుకంటే వాడు అంతర్జాతీయ తీవ్రవాది, వాడి వల్ల ప్రపంచానికే ప్రమాదము. వాడు ఒసామా బిన్ లాడెన్ కూడా వారసుడు, వాడితో జాగ్రత్తనైనా వాడి వివరాలు ఏదైనా తెలిసే మాకు చెప్పమని చెప్పేసి వాడిని ఎత్తిన $10 మిలియన్ రివార్డు కూడా పెట్టారు. కానీ వాడిని తీసుకుపోయి పాకిస్తాన్లో పెట్టుకొని ఈ లంగా ముండలంతా పాకిస్తాన్లో పెట్టుకొని ఓడికి పెద్ద ఎత్తున ఈ పాకిస్తాన్ ఆర్మీ చేత, పాకిస్తాన్ కమాండోల చేత వాడికి ప్రొటెక్షన్ కల్పించి ఇంటర్లుండి సాగినట్టు వాడిని దేశంలో బొడ్డు కూర్చోబెట్టుకొని లాహోర్ నగరంలో వాడిని సాగుతారు. మీరు చెప్పాలా, ప్రపంచం అంతా అయినా సిగ్గు, లజ్జ ఇదేంతో తింటారా? ఎందుకు నోటితో తింటారా? ఇంకొక మార్గం నుంచి ఏమన్నా పంపించారా? తినే పెండా కూడా అయితే మాత్రమా? సిగ్గులే ఒకరన్నా మీ బతకలక.
ప్రపంచం అంతా మీ నెత్త చేస్తాంది, మీకు మాత్రం సిగ్గు లజ్జ రావడంలే, మీ బతకలు జాడ. థు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కరెక్టే అని చెప్పి మీకు కనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో తప్పనిసరిగా ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.